హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఏఎస్ఐ సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించిన బెస్ట్ బుక్ కూడా చెప్పమని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదా బెస్ట్ బుక్ చెప్పమని. సో నేను ఆల్రెడీ బుక్స్ గురించి చెప్పడం జరిగింది. సో కంప్యూటర్ సంబంధించిన పీడిఎఫ్ బుక్ నేను రెడీ చేయడం జరిగింది. సో చాలామంది తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, అదేవిధంగా మార్క్ టెస్ట్లు కూడా రాస్తున్నారు. సో ఒక్కొక్కరికి 60+ వస్తుంది. సో బీఎస్ఎఫ్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోల్ పెట్టడం జరిగింది. సో చాలామంది కూడా 60+ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో కంప్యూటర్ సంబంధించిన పీడిఎఫ్ బుక్ డెప్త్గా ఉండడం జరిగింది. సో ఈ టాపిక్స్ చదివారంటే మీకు ఎన్నో ఫ్రెండ్స్. సో మనకి లోపల కంటెంట్ ఈ విధంగా ఉంటుంది. సో ప్రతి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది, హ్యాండ్ నోట్ బుక్ ఫ్రెండ్స్. సో దీంట్లో చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. సో కంప్యూటర్, ఇంగ్లీష్, థియరిటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఈ 4 సబ్జెక్ట్ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయినారంటే ఈజీగా 65+ తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. సో నా టార్గెట్ వచ్చేసి మీరు 75+ ఉండాలని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. హ్యాండ్ నోట్ బుక్ చాలా చాలా వివరంగా రాయడం జరిగింది. సో అదేవిధంగా ఫ్రెండ్స్, థియరిటికల్ ఆప్టిట్యూడ్ కంప్యూటర్ వచ్చేసి ఇది 1 లైన్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా ఆన్సర్ ఉంటుంది. చాలా ఈజీగా క్విక్ రీజన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లోపల కంటెంట్ ఈ విధంగా ఉంటుంది మనకి. 1 లైన్ క్వశ్చను, 1 లైన్ ఆన్సరు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంగ్లీషు, రీజనింగ్, కంప్యూటర్, అర్థమెటిక్, థియరిటికల్ ఆప్టిట్యూడ్, ఈ 5 సబ్జెక్ట్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ సెట్ బిట్స్ రెడీ చేయడం జరిగింది. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు ఈ పీడిఎఫ్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారైనా కానీ ఈజీగా మంచి మార్క్సే వస్తాయి. సో దీనిలో మన కంటెంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో మనకి 1 క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ సంబంధించిన కరెక్ట్ క్వశ్చన్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకి రీజనింగ్. సో ఈ రీజనింగ్లో మనకి ఏముందంటే క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, అదేవిధంగా సొల్యూషన్ విత్ డీటెయిల్ సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా సొల్యూషన్ చాలా వివరంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో రీజనింగ్లో ఓన్లీ ఆన్సర్ ఇవ్వకుండా విత్ డీటెయిల్ సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మనకి అర్థమెటిక్ చూసుకున్నా కానీ చాలా వివరంగా సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. సో చూడండి ఫస్ట్. సో కావాలంటే జూమ్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఆన్సర్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సొల్యూషన్ విత్ డీటెయిల్ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ పీడిఎఫ్లో మొత్తం ఉంటుంది. సో జస్ట్ ఈ పీడిఎఫ్ చూసుకొని ప్రిపేర్ అయినా కానీ ఈజీగా క్వాలిఫై అవుతారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూడండి. అదేవిధంగా క్లియరికల్ ఆప్టిట్యూడ్లో కూడా మనకి చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి ఫ్రెండ్స్. సో మనకి అర్థమెటిక్ రీజనింగ్లో మాత్రం చాలా వివరంగా డీటెయిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనకి కంప్యూటర్, ఇంగ్లీష్, క్లియరికల్ ఆప్టిట్యూడ్ మాత్రం మనకి ఓన్లీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఉంది. ఓన్లీ పీడిఎఫ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ వచ్చేసి కేవలం 125 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీషు 1 లైన్ క్వశ్చన్స్, అదేవిధంగా కంప్యూటర్, ఈ 3 సబ్జెక్ట్స్ 3 కలిపి మీకు 120లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ సెట్ వచ్చేసి 125కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రోజు అంటే మనకి ఆగస్ట్ 9, 10 ఈ 2 days ఆఫర్ నడుస్తుంది. సో ఇది కేవలం మీకు 200కి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ ఆల్ పీడిఎఫ్ సంబంధించిన. సో అదేవిధంగా మీకు జస్ట్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ సెట్ కావాలన్నా కానీ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు కావాలని పెట్టారంటే నేనే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏ పీడిఎఫ్ వాళ్ళు కూడా నేను అడుగుతాను. సో ఆ పీడిఎఫ్ సంబంధించిన మీరు పెట్టారంటే పీడిఎఫ్ని సెండ్ చేయడం జరుగుతుంది. సో చాలా చేసి ఈ పీడిఎఫ్ రెడీ చేయడం జరిగింది. సో చాలామందికి యూస్ఫుల్ అయ్యే విధంగా చాలామంది బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఈ పీడిఎఫ్లు చూసుకొని చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఒకసారి చూడండి. సో ఎగ్జామ్ విషయానికి వచ్చేస్తే మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో మనకి ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ ఏమైనా రావాలంటే మనకి ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ అయిపోయిన తర్వాతనే మనకి బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్ వస్తుంది. సో ఎందుకంటే ఈ ఎస్ఎస్సి జీడీ చాలా ఇంపార్టెంట్ అయిన నోటిఫికేషన్ కాబట్టి
సో ఇది క్లియర్ అయిన తర్వాత మనకి ఐటీబీపీ ఎనిమల్, సో ఐటీబీపీ సంబంధించిన ప్రతి రిక్రూట్మెంట్ అప్డేట్ వస్తుంది. అదేవిధంగా సిఎస్ఎఫ్ డ్రైవర్, సిఎస్ఎఫ్ డ్రైవర్, సిఎస్ఎఫ్ ఫైర్మ్యాన్, సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్, ఇంకా రిమైనింగ్ బిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ సంబంధించిన అన్ని అప్డేట్స్ ఈ ఫిజికల్ ఎస్ఎస్సిజిడి ఫిజికల్ అయిన తర్వాత మనకి అప్డేట్ వస్తుంది. సో అంతవరకు వెయిట్ చేయండి, దానికి సంబంధించిన ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి. సో అప్డేట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉన్నారో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో అదేవిధంగా నేను బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన ఫిజికల్ సెంటర్స్ కూడా చెప్పడం జరిగింది. సో మనకి ఏపీ వాళ్ళకి మాత్రం విశాఖపట్నం ఉండడం జరుగుతుంది. సో తెలంగాణ వాళ్ళకి మాత్రం మాలాపూర్లో ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. సో చూసుకోండి ఒకసారి. ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ చూసుకుంటే ఆగస్టు లాస్ట్ వీక్ లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని చెప్పడం జరిగింది. సో మనకి ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని ఎందుకు ఉంటున్నానంటే, మనకి ఎస్ఎస్సిజిడి ఫిజికల్ వచ్చేసి ఈ మంత్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది, 28కి కంప్లీట్ అవుతుంది. సో 28 కంప్లీట్ అయ్యే ముందు ఏదైనా అప్డేట్ వస్తుంది. సో అప్డేట్ వచ్చిన తర్వాత మనకి 2 days తర్వాత లేదంటే ఆగస్టు లాస్ట్ నుంచి అయినా కానీ, అంటే 28 తర్వాత 30 లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయినా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఒక ఎక్స్పెక్టెడ్ నేను చూసి క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నాను. ఆగస్ట్ 28కి మనకి ఫిజికల్ క్లియర్ అయితే అన్ని రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటి రావడం జరుగుతుంది. సో మీరు మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఎక్స్పెక్టెడ్ పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఇంకా గట్టిగా చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను బిఎస్ఎఫ్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు పీడిఎఫ్ కావాలంటే మీరు ఎస్ అని కామెంట్ చేశారంటే నేనే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏ పీడిఎఫ్ కావాలని మీరు చెప్తే నేను ఆ పీడిఎఫ్ సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ నేను సెండ్ చేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో క్విక్ రీజన్కి నేను చెప్తున్నాను కదా. సో అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.